పెద్ద బావ పెద్ద వాళ్ళ ఇంటికి అయితే ఇంకో పెద్ద బావ చెప్పు. ఇంకో పెద్దక్క పెద్దక్క వాళ్ళ ఇంటికి అయితే వచ్చినాం. నీలమ్మ పండుగ చేసింది. అక్క వాళ్ళ ఇంటికి అయితే వచ్చినాం. ఇగో పెద్దమ్మ అక్క అందరూ మా అమ్మని అడుగుతున్నారు కదా మమ్మీని చూపి చూపిమని. ఇగో అమ్మ చాదిని ఇగో అమ్మ మా మమ్మీ అందరు మమ్మీని పరిచయం చేయమని చెప్పింది కదా. ఇగో మా మమ్మీ ఇగో 4వ అక్క పెద్దక్క కోడలమ్మ పెద్ద కోడలు. అమ్మవారికి ప్రతిసారి వేరే వేరే అన్నీ అయితే అమ్మవారిని ఇస్తున్నారు చూడండి. అక్క వాళ్ళ ఇంట్లో ప్రతిసారి వేరే వేరే పైసలు మీరు రానట్టు కదా. ఇంకా అన్న పేరు ఇక్కడ మొత్తం అడ్రస్ కూడా ఉంది. అన్నయ్య పేరు అయితే ఉంది చూడండి. ఫోన్ నెంబర్ అన్నది ఫోన్ నెంబర్ మొత్తం అయితే రెడీ అయింది. ఈ అన్న అయితే మొత్తం రెడీ చేసి అమ్మవారిని అయితే సూపర్ గీసినావన్నా. ఇంకా మా మర్దల్ మా తమ్ముని భార్య చిన్న మర్దలు బోనాలు రెడీ అయినాయి కదా. ఎక్కడికి ఆ బోనాలు రెడీ అయిపోయినాయా? ఇక బోనాలు అయితే రెడీ అయిపోయినాయి. ఇవేమో గంగ తల్లి కంట పుట్టకాడి కంట బోనాలు అయితే రెడీ అయిపోయినాయి. ఇంకేమన్నా అయిపోయినాయా? అమ్మవారు ఇంకా రెడీ కాలే, ఇంకా కొంచెం కంప్లీట్ కాలే. అమ్మవారిని అయితే మస్తు చేస్తున్నాం అన్న. ఏం పేరేనా? బాలరాజు అని అయితే అమ్మవారిని సూపర్ వేసిరు. మీరు కూడా ఎల్లమ్మ పండుగ చేసేది ఉంటే అన్న వాళ్ళని పిలిపించుకొని బాగా చేస్తున్నాడు అమ్మవారిని అయితే. హర్ష అమ్ములు బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు వచ్చేసి అమీర్పేట్లో ఈ సతీష్ గారి ఇంట్లో శ్రీ రేణుకా ఎల్లమ్మ జమదగ్ని కళ్యాణం ఉంది కాబట్టి అక్క ఎక్కడి నుంచి వచ్చిరు? ఈ అక్క వాళ్ళు అయితే బోనం మీదకి హైతనగర్ నుంచి అయితే వచ్చిరు అక్క వాళ్ళ ఇంటికి. మేమైతే బోనం చేసినాం ఎల్లమ్మకి. అమ్మవారి పుట్టకాడ పుట్టకాడ బోనం మేమైతే అమ్మవారికి ఏమైతే కలుపుతున్నాము చూడండి. పెద్దక్క మర్దన్ మమ్మీ అయ్యే పత్తమ్మ తమ్మో ఇంకా మా రెండో అక్క అమ్మ చెల్లె మా చిన్న చెల్లె అంటే పరిచయం చేయమంటారు కదా. రెండో అక్క పెద్దక్క చూసిన కదా. రెండో అక్క 4వ అక్క కూడా చూపిస్తుంది. ఇంకొక ఉంది. ఓకేనా?